చక్కగా లక్ష్మీదేవికి ఏదైనా ఆభరణం సమర్పించుకొని ఆ తర్వాత మంగళహారతులు ఇవ్వాలి అన్నమాట. మంగళహారతి మంత్రం కూడా శుద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా ఆనంద కర్పూర నీరాజనాలు చక్కగా అమ్మవారికి ఇవ్వాలి అన్నమాట. అక్షయ తృతీయ పూజా విధానాన్ని చక్కగా విన్నారు కదండి. ఇప్పుడు మనం అక్షయ తృతీయ రోజు ఏ దానాలు చేస్తే మంచిదో, ఏ దానాలు చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయో తెలుసుకునే ఒక చక్కని విశిష్టత కలిగిన ఒక మంచి పురాణ కథ ఉందండి అక్షయ తృతీయకి సంబంధించింది. అది మనం ఇప్పుడు విందాం. త్రేతాయుగ ప్రారంభం, మహాభారత రచన ఈ రోజునే మొదలయ్యింది. సంపదలకు అధిపతి కుబేరుడు శివుణ్ణి ప్రార్థించగా లక్ష్మీ అనుగ్రహాన్ని ఈనాడే ఇచ్చినట్లు శివపురాణం తెలుపుతుంది. కురుక్షేత్రంలో వీరమరణం పొందిన తర్వాత కర్ణుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు. హంసమాలిక పాన్పులు, బంగారు భవంతులు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ దాహం వేస్తే తాగడానికి నీళ్లు మాత్రం లేవు. నీళ్లు లేకుండా ఇవన్నీ ఉండి ఉపయోగం ఏంటని కర్ణుడు అడిగితే, మీరు నీళ్లు దానం చేసింది లేదు, ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ నీళ్లనివ్వలేదు, ఇప్పుడు మీకు నీరివ్వడం కుదరదని దేవతలు అన్నారు. నీటిని ఇచ్చినట్లయితే ప్రాణాలు పోకుండా జీవుడు సూక్ష్మ శరీరంలో ఉండగా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. కర్ణుడు మహాదానశీలి కాబట్టి నీటిని దానం చేయడానికి ప్రత్యేకంగా ఒకరోజు అనుమతి ఇచ్చారు. ఒకరోజు ఆయన భూమి మీదకు వెళ్ళి ఎవరి ద్వారానైనా నీ జీవుడి ఖాతాలో నీటి దానం చేయించుకోమని తెలిపారు. దీంతో అక్షయ తృతీయ నాడు కర్ణుడు మళ్ళీ భూలోకానికి వచ్చాడని పెద్దలు చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా చెప్పుకునే దానం ఏంటి అంటే ఉదకుంభ దానం. అంటే చక్కగా కుండ నిండా నీళ్లు పోసి చక్కగా మనం ఆ కుండను దానంగా ఇవ్వాలి. అలాగే చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం, అలాగే బట్టలు లేని వాళ్ళకి చక్కగా బట్టలు ఇవ్వడం, అలాగే అన్నదానం. చక్కగా అన్నదానం మరింత గొప్పది. ఒక మనిషికి చక్కగా అన్నం పెట్టడం అనేది భగవంతుడికి సాక్షాత్తు భగవంతుడికి అన్నం పెట్టినట్టు అన్నమాట. చక్కగా అన్నదానం ఇవన్నీ కూడా చక్కగా మనం ఇక్కడ దానంగా చెప్పుకోవచ్చు. అలాగే గంధం ఒకటి దానం చేయొచ్చు. స్వర్ణ దానం అనేవి ఇవన్నీ కూడా ముఖ్య దానాలుగా అక్షయ తృతీయ రోజు చెప్పుకోవచ్చు అన్నమాట. అక్షయ తృతీయ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించి ఈ విధంగా దానాలు చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం, మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్.